కెరోటిడ్ ఎండార్టెక్టమీ అనేది గూడా కామన్‌గా దేనివల్ల వస్తదంటే ఎథెరోస్క్లెరోటిక్ డిసీజేనండి ఇది గూడా. కెరోటిడ్ ఆర్టరీస్ బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై జేస్తాయి. సో, మనకి ఈ కెరోటిడ్ ఆర్టరీస్ నెక్‌లో నుంచి బ్రెయిన్‌కెళ్తుంటాయన్నమాట. వీటిల్లో గూడా ఒక పర్టిక్యులర్ లెవెల్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా చేరితే అప్పుడు అంటే 70, 80 ఇప్పుడేంటంటే 80-90% బ్లాక్ అయితే కెరోటిడ్ ఆర్టరీస్ దానికి ఆపరేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. దాన్నే కెరోటిడ్ ఎండార్టెక్టమీ అంటారు. కొంతమందికి హై రిస్క్ ఉన్న వాళ్ళకి స్టెంట్లు కూడా వేస్తుంటారు. కెరోటిడ్ స్టెంటింగ్ అంటారు దాన్ని. సో, బట్ కామన్‌గా ఆపరేషనే చేస్తుంటారు. కెరోటిడ్ ఎండార్టెక్టమీ సర్జన్స్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి మేము బైపాస్ చేసినప్పుడు నెక్‌లో వెసల్స్ కెరోటిడ్స్ బ్లాక్ అయితే బైపాస్ ఆపరేషను ప్లస్ కెరోటిడ్ ఎండార్టెక్టమీ 2 కలిపి కూడా చేస్తుంటాము. సో, ఈ కెరోటిడ్ ప్రాబ్లమ్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్స్‌కి పారాలిసిస్ స్ట్రోక్స్ రావచ్చు. పారాలిసిస్ స్ట్రోక్స్ సడెన్‌గా విజన్ లాసు, ఒక్కోసారి కాలు, చేయి పడిపోవటము ఇలా జరుగుతుంటదనమాట. డెఫినిట్‌గా కెరోటిడ్ ఆర్టరీ బ్లాక్ ఉన్నప్పుడు కెరోటిడ్ ఎండార్టెక్టమీ చేయించుకోవడం మంచిది.